నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనం అమీర్పేట్ చౌరస్తాలో ఉన్నాం. దాదాపు ఒక వారం క్రితం ట్రాన్స్జెండర్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ కూడా ఒక గౌరవప్రదమైన ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. చూడొచ్చు ప్రస్తుతం అమీర్పేట్ సిగ్నల్ దగ్గర ట్రాన్స్జెండర్స్ ఏదైతే కొత్తగా డ్యూటీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ డ్యూటీలు చేసుకుంటున్న పరిస్థితి. వీళ్ళందరికీ కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు డ్యూటీ ఉంటుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళ టైమింగ్స్ కూడా ఏదైతే హోమ్ గార్డ్స్ కి ఇచ్చే శాలరీ ఉందో అదే శాలరీ వీళ్ళకి కేటాయించినట్టుగా తెలుస్తుంది. దాదాపు 45 నుంచి 50 మంది ట్రాన్స్జెండర్లకి ఇప్పటికే ఈ ఉద్యోగాలు భర్తీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే వాళ్ళు ఉద్యోగాల్లో విధులు నిర్వర్తిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి ఎట్లా అనిపిస్తా ఉంది ఈ ఉద్యోగాలు, ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ అంటే సమాజంలో ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉన్న రోజుల్లో ఇట్లాంటి గౌరవప్రదమైన ఉద్యోగాలు వాళ్ళకి రెస్పెక్ట్ఫుల్ గా ఉందా లేదా అనేది కూడా వాళ్ళ మాటల్లో వాళ్ళ భావజాలాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, కొత్త జాబ్ కొట్టారు, ఎట్లా అనిపిస్తుంది? థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకైతే చాలా సంతోషమైన అవకాశం ఇది. ఎందుకంటే మన తెలంగాణ ప్రభుత్వం, మన కాంగ్రెస్ పార్టీ, మన సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పుడు 1 year కంప్లీటెడ్. సీఎం సార్ వచ్చి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చక్కటి అవకాశం, ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ లకు ప్రత్యేకంగా ఇచ్చిన ఒక ఉద్యోగం ఇది చేసుకోవడము మాకు మంచి విషయం. ఎలా అనిపిస్తుంది జాబ్, ఎట్లా అనిపిస్తుంది? దాదాపు 4 days అవుతుందా, 5 days అవుతుందా? అంటే మీరేంటే 7 days సార్. ఎలా అనిపిస్తుంది జాబ్ చూస్తున్నప్పుడు? మాకైతే చాలా హ్యాపీ సార్, ఎందుకంటే మంచిగా చేసుకుంటున్నాం జాబ్ మేము. ఎందుకంటే చిన్న జాబ్ అయినా పర్వాలేదు, హ్యాపీగా చేసుకుంటున్నాం, మంచిగా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాము, ప్రశాంతంగా ఉన్నది మాకైతే. ఇంకా ఇందులో మాకు మా ఎస్ఆర్ నగర్ పిఎస్ నుంచి మా సార్ వాళ్ళు కూడా మాకు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ లెక్క చూసుకుంటున్నారు. మాకు చాలా సంతోషమైన విషయం. గతంలో ఏం చేసేవారు మీరు? అంటే గతంలో నేనైతే సిగ్నల్ దగ్గర భిక్షాటన చేసుకునేది, మా దేవుని పూజలు చేసేది, బోనాలు ఎత్తుకోవడానికి వెళ్ళేది ఎక్కువ. ఇంకా ఓపెనింగ్లకి వెళ్ళేది, అక్కడ కొద్దిగా చిన్న చూపు చూసేవాళ్ళు. అదే చిన్న చూపు చూసిన వాళ్ళు ఇప్పుడు మాతో కూడా మంచిగా. అప్పుడు లైఫ్ ఎట్లా ఉండదు, అంటే ఎవరైనా పట్టించుకునేవారా? అప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు సార్. మాకు రూమ్ రెంట్ కావాలంటే కూడా ఇచ్చేవాళ్ళు కాదు, రెంట్కి అడిగితే కూడా మాకు ఇచ్చేవాళ్ళు కాదు. దాదాపు 10 సంవత్సరాల ముందు అయితే. ఈ వారం రోజుల్లో ఎట్లా అనిపిస్తుంది? అంటే చేంజ్ ఏమైనా కనపడిందా? అంటే చూసే వాళ్ళలో కావచ్చు, అంటే మీ చుట్టుపక్కల వాళ్ళలో కూడా చేంజ్ ఏమైనా కనపడిందా ఈ జాబ్ చేస్తున్న? చేంజ్ కనపడుతుంది సార్. ఇంతకు ముందు మాకు మేమున్న గల్లీలలో కూడా మాకు రెస్పెక్ట్ లేకుండే. ఇప్పుడైతే ఇప్పుడు మేము ఈ డ్యూటీ నుంచి వెళ్ళంగానే మేడం డ్యూటీకి వెళ్ళారా, మేడం డ్యూటీ నుంచి వస్తున్నారా మేడం, అట్లాగని మాకు కూడా మంచిగా అడుగుతున్నారు. మేమున్న ఏరియాలలో కూడా చాలా సంతోషం ఏమనిపిస్తా ఉండే అంటే ఈ చేంజ్ చూస్తా ఉంటే. అంటే ఒకసారిగా అంటే ఒక జాబ్ కి ఎడిక్ట్ అయిన తర్వాత ఒకలాగా ఉంటుంది చూపు, అంటే మనం భిక్షాటన చేసే టైంలో ఒకలాగా ఉంటుంది కదా. అంటే ఏమనిపిస్తా ఉంది తేడా ఇది చూస్తా ఉంది? అంటే 100కు 100 అంటే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు చిన్న చూపుగా చూసేవాళ్ళం, వీళ్ళు ఇంతేనా, వీళ్ళు ఇదే ఇంకా వీళ్ళ వృత్తి, వీటిలో అడుకోవడమేనా అని అనేవాళ్ళు. ఇప్పుడు మేము జాబ్ చేసుకుంటే అమ్మ మంచి పని చేస్తున్నారు, మీకు మంచిగా జాబ్ చేసుకుంటున్నారు, ఇంకా మీ వల్ల కూడా ఇట్లా చెప్పండి అని చెప్తున్నారు. అంటే మ్యాక్స్ అందరికి వచ్చిందా జాబ్, లేదంటే కొంతమంది సెలెక్టెడ్ వాళ్ళకి ఏమన్నా ఇచ్చిరా? అందరికి ఉందా? అంటే మొన్న ఆడికి మాక్సిమం ఒక 100-150 మంది దాకా వచ్చిర్రు సార్. అందులో కొంతమంది మాకు ఇచ్చిన ఈవెంట్లల్లా వాళ్ళు క్వాలిఫికేషన్స్ కాలేదు. 800 meters రన్నింగ్, 100 meters రన్నింగ్, లాంగ్ జంప్ అండ్ షార్ట్ ఫుట్, అవిట్లలో కొంతమంది పాస్ కాలేదు. కాబట్టి వాళ్ళు సెలక్షన్స్ అయితే ఉన్నాయి, సెలక్షన్ ప్రాసెస్ అయితే జరిగిందా? సెలక్షన్ ప్రాసెస్ జరిగింది, మెడికల్ టెస్టులు చేశారు, అన్నిట్లో క్వాలిఫై అయ్యి మేము ఇక్కడ దాకా వచ్చినాం. డ్యూటీ ఎట్లా ఉంటుందంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు? అసలే డ్యూటీ మాకు 7:45కి రోల్ కాల్ ఉంటది పోలీస్ స్టేషన్ లో. ఇక ఇక్కడ కరెక్ట్ 8 o'clockకి మేము డ్యూటీ ఎక్కుతాము, 2కి వెళ్ళిపోతాం సార్. అంటే 2 o'clock వరకే ఉంటుందా? 2 o'clock వరకే. శాలరీ ఏమన్నా ఉందా, లేకపోతే ఎట్లా ఫిక్స్డ్? సాలరీ మాకు హోమ్ గార్డ్ కి ఎలా ఇస్తారు అలాగే ఇస్తామని చెప్పారు సార్. శాలరీ మీకు ఉంటుంది. మరి హ్యాపీ, ఓవరాల్ గా అయితే హ్యాపీ అనా ఈ శాలరీ కానీ ఈ జాబ్ కి మీరు హ్యాపీనా? శాలరీకి మాకు జాబ్ కి నేనైతే చాలా ఫుల్ హ్యాపీ. నేను అసలు ఎంత సంతోషమైన విషయం నాకు, ఫుల్ అంటే చాలా, అసలు నేను చెప్పుకోలేనంత హ్యాపీగా. ఫ్యామిలీ మెంబర్స్ లో ఎట్లా ఉంది మిమ్మల్ని చూసే చూపు? అంటే గతంలో ఎట్లా చూసేవారు, ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో మా ఫ్యామిలీ
నాకు బాగానే చూసుకునేది, కానీ పక్కన మా పాలోళ్ళు కానీ మా చుట్టాలు కానీ మా బంధువులు కానీ కొద్దిగా చిన్న చూపు ఉండేది. ఇప్పుడు అందరు బాగా చూస్తున్నారు, ఫోన్ చేసి ప్రత్యేకంగా బాగా మాట్లాడుతున్నారు. రోజుకు ఒక 2 సార్లు అయినా ఫోన్ చేస్తారు అందరు ఊరు నుంచి. ఇప్పుడు ఒకవేళ సీఎం చెప్పాలంటే ఏం చెప్పదలుచుకున్నారు మీ అందరి తరపు నుంచి? మా అందరి తరపు నుంచి సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి నా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు సార్ మీకు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇన్ని ప్రభుత్వాలు ఇన్ని పార్టీలల్లా ఏ ప్రభుత్వం మాకు ఏం చేయలేదు. 1 year అవుతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మాకు చాలా మంచి అవకాశం ఇచ్చింది, చక్కటి అవకాశం ఇది. ఎందుకంటే 1 year అయిపోయింది కానీ మాకు ట్రాన్స్జెండర్స్ కి ప్రత్యేకంగా జాబులు ఇవ్వడం ఇదైతే చాలా సంతోషమైన విషయం సీఎం రేవంత్ రెడ్డి సార్ కి. ఇంకా ఇదే రిజర్వేషన్స్ కాకుండా అన్ని రిజర్వేషన్లలో మాకు రిజర్వేషన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను నా తరపు నుంచి. ఇప్పుడు చూసే జనంలో అంటే ట్రాన్స్జెండర్ అంటే ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, అంటే ఈ పని చేస్తారు వీళ్ళు, లేదంటే రకరకాల అంశాలు కొంతమందిలో ఉంటుంది కదా. ఇక్కడ నుంచి అది పోతాయి అనుకుంటున్నారు, అంటే కొంచెం రెస్పెక్ట్ వచ్చే ఛాన్స్ ఉందా ట్రాన్స్జెండర్? ఇవి పోతే సార్ కొద్దిగా రెస్పెక్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే నేను నమ్ముకుంటున్నాను కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఇదే కాకుండా అన్నిట్లో కూడా మాకు రిజర్వేషన్ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇస్తారని నేను అయితే కోరుకుంటున్నాను. నాకైతే అదొక నమ్మకం ఉంది నాకు, ఎందుకంటే సార్ చాలా విషయాల్లో అంటే ప్రభుత్వాన్ని కూడా అడిగిన పరిస్థితి, అంటే కొన్ని రిజర్వేషన్ మాకు కూడా ఇవ్వండి అని కూడా మీరు చాలా విషయాల్లో మీరు కూడా కొట్లాడిన పరిస్థితులు కూడా ఉన్నాయి కదా మీ తరపు నుంచి, చాలా ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా. మరి అవి నెరవేర్చే పరిస్థితి కనపడుతుంది? అప్పుడు అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు ఒక 10 సంవత్సరాలు ఉన్నది, కానీ మాకు టిఆర్ఎస్ ప్రభుత్వం మాకు కేసీఆర్ సార్ వాళ్ళు ఏం చేయలేరు, అసలు ఏం చేయలేరు మాకు. ఇంకా ఇంతకు ముందు వేరే ప్రభుత్వం కూడా ఉంది, అలాంటి వాళ్ళు కూడా మాకు ఏం చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఏంటంటే ట్రాన్స్జెండర్స్ కి ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. ఇదే రిజర్వేషన్ కాకుండా అన్ని రిజర్వేషన్లలో ఇవ్వాలి. మీకు వర్తిస్తాయా? పథకాలు ఉంటాయి కదా, ఇప్పుడు కొన్ని ఫిమేల్ పథకాలు ఉంటాయి కదా, అవి మీకు వర్తిస్తాయా? అంటే ఫిమేల్స్ కి చాలా మందికి పథకాలు పెట్టారు కదా ఇప్పుడు ప్రభుత్వం, అవి మీకు వర్తిస్తాయా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ప్రతిస్తాయి సరే. ఫైనల్ గా అయితే ఏం చెప్పదలుచుకున్నా ప్రభుత్వానికి? ఇంకా ఏం చెప్పాలంటే ఇంకా నేను ఉన్నాయన్నీ చెప్పేసిన సార్, నాకున్నదైతే నేను అన్ని చెప్పేసిన. నేను ఎందుకంటే చాలా సంతోషం ఇక్కడ ఈ రోడ్డు మీద మేము డ్యూటీ చేసుకోవడం, ఇది మంచి విషయం. ఇదైతే నాకు రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడడం కానీ ఏమన్నా గమనించారా? అంటే గతంలో ఇదే సిగ్నల్స్ దగ్గర కానీ మీరు భిక్షాటం చేసే టైంకి రెస్పెక్ట్ ఉండదు, ఇప్పుడైతే కొంత రెస్పెక్ట్ గెయిన్ అవుతుంది, తేడా గమనించారా? అంటే ఏమైనా జరిగిందా? గమనించాను సార్, ఎందుకంటే వాళ్ళు ఆపి మరి కంగ్రాచులేషన్స్ మేడం అట్లా అనుకుంటా బాగా మాట్లాడుతున్నారు. ఇదే సిగ్నల్ దగ్గర మీరు అడుక్కునే వాళ్ళు మంచిగా జాబ్ చేసుకుంటున్నారు, చాలా సంతోషమైన విషయం అని చాలా మంది చెప్తున్నారు. ఇదే సిగ్నల్ దగ్గర అంటే భిక్షాటం చేసిన దగ్గర నుంచి ఇప్పుడు ఒక రెస్పెక్టెడ్ జాబ్ అనేది వాళ్ళకి వచ్చినట్టుకు చాలా సంతోషంగా భావిస్తా ఉన్నారు. అంటే దాదాపు 110 మంది రాగా కొంతమందికి అంటే డిస్క్వాలిఫై అయిన తర్వాత కొంతమందికి అయితే జాబ్ వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అంటే ఏదేమైనా కూడా ఒక రెస్పెక్టెడ్ జాబ్ మాకు వచ్చింది, ఖచ్చితంగా దీన్ని నిలబెట్టుకుంటామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంటే అమీర్పేట కొంతమంది రకరకాల సికింద్రాబాద్ ఏరియా కానీ లేదా పంజగుట్ట ఏరియా కానీ రకరకాల ఏరియాస్ లో వీళ్ళందరికీ డ్యూటీలు వేసిన పరిస్థితి. దాదాపు వారం రోజుల కావస్తా ఉంది వీళ్ళు డ్యూటీలో జాయిన్ అయ్యి కూడా.